ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇప్పటి వరకు 7 అధ్యాయములు తెలుసుకున్నాము. ఈ వీడియోలో 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. 8వ అధ్యాయము. చాంద్ పాటిల్ అను ఒక మహమ్మదీయుడు ఔరంగాబాదులో ఉండేవాడు. అతను ధూప్ అనే గ్రామానికి చెందినవాడు. ఒకసారి అతడు గుర్రం మీద ప్రయాణిస్తూ పాటీలు వెలుచుండగా మార్గమధ్యమున అతను గుర్రము తప్పిపోయినది. అతను దానికోసం సుమారు 2 నెలల పాటు వెతికాడు, కానీ దొరకలేదు. చివరికి భుజము పైన గుర్రపు జీన్ వేసుకుని వెళ్ళిపోతూ మార్గమధ్యమున ఒక మామిడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు. అక్కడ అతను పొడవైన కఫిని, ఒక టోపీ, తలపైన సటకాతో చిలుము త్రాగటానికి ప్రయత్నిస్తున్న ఓ దివ్య పురుషుడు ఆ చెట్టు నీడన ఉండటం చూశాడు. అతడు చాంద్ పాటిల్ని చూసి పిలిచి వచ్చి కూర్చోమని చెప్పి చిలుమిచ్చి త్రాగమని అతని భుజం మీద ఉన్నటువంటి జీన్ గురించి అడిగాడు. అతను విషయం చెప్పాడు. నీ గుర్రము ఎక్కడికి పోలేదు, అదుగో ఆ కాలువ ప్రక్కకి వెళ్ళి వెతుకు అంటూ ఆ దివ్య పురుషుడు చెప్పగా చాంద్ పాటిల్ వెళ్ళి అక్కడ వెతుకుతూ గుర్రం పేరు పెట్టి పిలిచాడు. అంతేకాదు, అక్కడ అది గడ్డి మేస్తూ అతనికి కనిపించేసరికి అతనికి పరమానందము కలిగినది. నేను చూసిన వ్యక్తి సామాన్యుడు కాదు, సిద్ధ పురుషుడు, ఓ మహిమాన్వితుడు అయి ఉంటాడు అని గ్రహించి చాంద్ పాటిల్లు గుర్రాన్ని వెంట తీసుకుని ఫకీరు దగ్గరకు వచ్చాడు. పాటిల్లు వచ్చేసరికి చిలుము తయారైంది. బట్ట తడిపేందుకు నీరు నిప్పు లేదు. అందుకని ఫకీరు తన సటక నేల మీద కొట్టేసరికి నీరు పొంగుకొచ్చింది. మళ్ళా సటక నేలలో గుచ్చగా నిప్పు వచ్చింది. ఫకీరు బట్టను నీళ్లతో తడిపి నిప్పుతో వెలిగించగా అది చూచిన చాంద్ పాటిల్ ఆశ్చర్యపడి ఫకీరుని తన ఇంటికి వచ్చి తన ఇంటిని పావనము చేయవలసిందిగా ప్రార్థించాడు. అతని వేడుకోలు మన్నించి వెళ్ళిన ఫకీరు అతని గృహంలో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత పాటిల్ భార్య తమ్ముని కుమారుని పెళ్లి కార్యం ఉండటం వలన పనులు చేయవలసిన ఆవశ్యకత రావటంతో పాటిల్ షిరిడీ ప్రయాణం అయ్యాడు. ఫకీరుని కూడా తీసుకెళ్లాడు. పాటిల్ మహల్సాపతి పొలంలో పెండ్లి వారికి బస. షిరిడీలోని ఖండోబా మందిరానికి సమీపంలో మధ్యవృక్షము నీడన బస గావించారు. అందరూ దిగారు. ఫకీరు దిగాడు. మహల్సాపతి మంచి భక్తుడు, దైవం పట్ల గురి కలిగినవాడు. ఫకీరుని చూడగానే ఆయనకు ఎదురు వచ్చి అయ్యా సాయి, దయచేయండి దయచేయండి అంటూ భక్తి శ్రద్ధలతో ఆప్యాయంగా ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఫకీరుని అందరూ అక్కడి వారంతా సాయి అని పిలవటం ఆరంభించారు. అప్పటికే అక్కడ ఆ సమయంలో హిందూ ముస్లింల మత కలహాలు విపరీత ధోరణి స్థాయిలో పెరిగిపోయి మరీ ఉండేవి. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ దేవీదాస్ అనే యోగి ఉంటున్నాడు. బాబా అతనితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండేవాడు. జానకీదాస్ అనే అతను కూడా బాబా దగ్గరకు వస్తుండేవాడు. బాబా కుమ్మరి ఇచ్చిన 2 కాల్చని మట్టి కుండలతో నిండుగా నీరు నింపుకొని తన 2 భుజాలపైన ఉంచుకొని తీసుకువచ్చి పూల మొక్కలకు నీరు పోసి పెంచుతూ ఉండేవారు. అప్పుడప్పుడు షిరిడీకి పునతాంబే వాసి వైశ్యయోగి ఒకరు వస్తూ ఉండేవారు. అలవాటు ప్రకారము బాబా పూల మొక్కలకి నీరు పోయిచుండగా చూచి షిరిడీ గ్రామస్తులకు ఈ షిరిడి ఆ అపూర్వ మహిమాన్వితుని పాదస్పర్శ వలన మహాపుణ్యక్షేత్రంగా అవుతుంది, ప్రపంచ ప్రఖ్యాతి భవిష్యత్తులో పొందబోతుంది అని చెప్పారు. అదే విధముగా ఆనందనాథుడు, అక్కల్కోట మహారాజు ప్రియ శిష్యుడు కూడా బాబాని దర్శించడానికి వచ్చారు. ఆయన కూడా బాబాని చూసి షిరిడీ వాసులకు ఇతనొక మణిపోస, దివ్యమణి వంటివాడు, ఇతని గొప్పదనం భవిష్యత్తులో మీరే తెలుసుకుంటారు అంటూ అక్కడ పురనివాసులకు చెప్పారు. బాబా మంచి వస్తాదు వలె ఉండేవారు. తలనీలాలను పెంచుకునేవారు. రహత్ షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉంది. బాబా అక్కడికి వెళ్ళి వస్తుండేవారు. అక్కల్కోట మహారాజు గారి భక్తుడు. మహారాజు వారి చిత్రపటాన్ని నిత్యము పూజించేవాడు. షోలాపూర్ జిల్లాలో గల అక్కల్కోట గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురు మహారాజు పాదుకా పూజ చేయాలనేది మనసులో సంకల్పం. కానీ అతనికి స్వప్నంలో తన గురువు కనిపించి నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, పాదుకల పూజ అని వచటనే జరిపించుకో అని చెప్పగా బాబాని దర్శించి పూజలు గావించి 6 మాసాలు అచ్చటనే ఉండి బాబా పాదుకలు చేయించి అక్కడే నింబ వృక్ష ఛాయను 1912లో ఉపాసనీ బాబా, దాదా కేల్కర్ మహానుభావులతో కలిసి శాస్త్రీయంగా సాయిబాబా వారి దివ్య పాదుకా పూజ జరిపాడు. అక్కడ నిత్య పాదుకా పూజలకు దీక్షిత్తు అను మంచి భక్తుని ఏర్పాటు గావించారు. అంతేకాకుండా సగున్ మేయర్ను దర్శకునిగా నియమించారు. సగున్ మేయర్ నాయకు జీకే దీక్షిత్కు
బొంబాయి వాసులు డాక్టర్ రామారావు కొటారే అతని కాంపౌండర్కు షిరిడీలో పరిచయం అయినారు. నింబవృక్ష ఛాయలో పాదుకలను ప్రతిష్ఠించాలని అనుకున్నారు. తర్వాత ముంబాయి డాక్టర్ ఉపాసని మహారాజుతో చర్చించి ఆ తర్వాత శంఖచక్రములు పద్మము కలిపి ఒక శ్లోకమును కూడా రాయించినారు. పాదుకలను ప్రతిష్ఠించే ముందుగా దీక్షిత్తు ఆ పాదుకలను తన శిరముపై ఉంచుకొని భక్తిపూర్వకముగా ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఊరేగింపుగా వచ్చి బాబాకు అది చూపించి వారు ఆశీర్వదించక తన అమృత పరమ పవిత్ర పావనమైన దివ్యహస్తములచే స్పృశించి ఇవి భగవత్ పాదుకలు, వీటిని నింబవృక్ష మూలమున ప్రతిష్ఠించాలి అని ఆజ్ఞాపించారు. బొంబాయి నుండి 25 రూపాయలు పాస్తా సేటు పంపగా అది పాదుక ప్రతిష్టాపనకే వెచ్చించమంటూ బాబా ఆ పైకాన్ని అందించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇక్కడతో 8 అధ్యాయాలు పూర్తయినాయి. నెక్స్ట్ వీడియోలో 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాము.